క్వశ్చన్లో ఏ ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 15 డేస్ పడుతుందంట. అయితే ఏ ఎఫిషియన్సీ అనేది బి కన్నా 15% మోర్ అనమాట. అయితే ఆ వర్క్ని ఏ స్టార్ట్ చేస్తూ ఆల్టర్నేట్ డేస్లో ఇద్దరు కలిపి కంప్లీట్ చేస్తున్నారంట. అయితే ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనం కనుక్కోమన్నారు. సో ఆ వర్క్ ఎంత టైం పడుతుందో కావాలంటే ముందు ఆ వర్క్ ఎంతో తెలియాలి. సో దానికోసం మనకి ఏమి ఇచ్చాడంటే ఏ అనేవాడు 15 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడంట. వీడి ఎఫిషియన్సీ ఎలా ఉందంటే బి కన్నా 15% మోర్ అంట. బి అనేది మనం 100 అనుకుంటే 15% మోర్ అంటే ఏ ఎఫిషియన్సీ అనేది 150 అవుతుంది. సో 50తో 3 టైమ్స్, 50తో 2 టైమ్స్. సో మనకి వర్క్ కావాలంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ కాబట్టి 15 ఇంటూ 3 అనేది మనకి 45 అవుతుంది అనమాట. సో ఇప్పుడు వర్క్ అనేది మనకి 45 ఉంది. సో ఈ వర్క్ని ఎలా కంప్లీట్ చేస్తుంది? ఏతో స్టార్ట్ చేస్తూ బి కూడా వస్తుంది. సో ఫస్ట్ డే ఏ, సెకండ్ డే బి. సో ఈ సర్కిల్ అనేది 5 కదా, ఇదే సర్కిల్ ఇలా ఇలా రిపీట్ అవుతుంది 45 కంప్లీట్ చేసే వరకు. సో 5 అనేది 45లో 9 టైమ్స్ పోతుంది కదా. సో ఈ సర్కిల్ అనేది 2 డేస్ కాబట్టి 9 ఇంటూ 2 అనేది మనకి 18 డేస్ అవుతుంది. సో ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఏబికి 18 డేస్ అవుతుంది.